ఇది నేషనల్ హైవే అనాలా? హైవే అంటారా? హైవే. నేషనల్ హైవే కూడా వెళ్ళొచ్చాము. అంటే లాంగ్ రూట్స్ వెళ్ళేది. నేషనల్ హైవే అంటారా వీటిని? ఆ, హైవే అంటే అంటారా? హైవే అంటే మన దాంట్లో నేషనల్ హైవే అంటారు. అంటే దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ రోడ్డు మించి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఏదైనా ఊర్లోకి వెళ్ళాలంటే డైవర్ట్ అవుతావు. కానీ ఈ రోడ్డు చక్కగా వెళ్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అటు చికాగో కానీ, న్యూయార్క్ కానీ ఈ రూట్లో ఏవైతే వస్తాయో అలాంటివన్నీ మన ఇండియాలో అయితే నేషనల్ హైవే అంటే ఇప్పుడు పక్కకు ఉంది ఊర్లోకి వెళ్తాయి. కానీ ఇది మాత్రం దీని మీద డైరెక్ట్గా వెళ్ళిపోతే దేశంలో వివిధ పెద్ద పెద్ద నగరాలని కలిపే దాన్ని నేషనల్ హైవే అంటాడు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్లో ఉన్నటువంటి ఆర్లాండో సిటీలో ఉన్నటువంటి రోడ్లు. ఇది నేషనల్ హైవే రోడ్ అనొచ్చు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే పెద్ద పెద్ద నగరాలని చేరుకునే రోడ్లు. ఇండియాలో అయితే నేషనల్ హైవే అంటారు. మరి ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ ఇది హైవే రోడ్డు. ఇక్కడ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క స్పీడ్ మెయింటైన్ చేయాలి అంటారు. ఏమో మా పెద్దమ్మాయి దివ్య డ్రైవ్ చేస్తుంది. ఆమె డ్రైవ్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. దాదాపుగా ఇప్పుడు 100-110 మైళ్ళ స్పీడ్తో వెళ్తూ ఉంటారు ఈ లైన్లో. ఆ పక్క లైన్కి వెళ్తే ఇంకా కాస్త స్పీడ్ పెంచాలి. అన్ని వెహికల్స్ కూడా ఎవరో తరుముతున్నట్టుగా పరిగెడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది, కాస్త హడావుడిగా. ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటుంది మనవడిది. రోజు దించి రావడం, తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. 40 కిలోమీటర్ల దూరాన్ని వీళ్ళు 20 నిమిషాల్లో చేరుకుంటారు. బాగుంటుంది అమెరికాలో రోడ్లలో డ్రైవింగ్ అనేది. కొద్ది సరదాగా ఉంటుంది. డ్రైవింగ్ రాకపోతే కాస్త టెన్షన్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు సరదాగా ఉంటుంది. రోడ్లు బాగుంటాయి, కార్లు బాగుంటాయి. స్పీడ్ మెయింటైన్ చేయడం రావాలి. స్లో డ్రైవింగ్ ఇక్కడ కుదరదు. ఇండియాలో డ్రైవింగ్ రావాలంటే స్లో డ్రైవింగ్ రావాలి. అమెరికాలో డ్రైవింగ్ రావాలంటే స్పీడ్ డ్రైవింగ్ రావాలి.
ఎవరి లైన్లో వాళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి. మన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే అక్కడ ఇంత రద్దీ ఉండదు ఔటర్ రింగ్ రోడ్లో. ఓకే, అమెరికాలో హైవే రోడ్లు, ఆ రోడ్ల మీద కార్ల స్పీడు మీకు చూపించాలని ఈ ప్రయత్నం. సాయిరామ్.